నేను రిలీజ్ అయింది రిలాక్స్ కోసం కాదురా, రివెంజ్ కోసం. ఎక్కడ్రా ఈశ్వర్? ఏం స్వామి, మా అబ్బాయికి చేయాల్సిన ఉపదేశం చేసేసారా? అన్నీ ఉపదేశించాను, ధైర్యంగా తీసుకువెళ్ళండి. వెళ్ళరా, పెళ్లి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకో. ఏంటి రాజా, ఆదిలోనే హంసపాద? ఇప్పటికే ఏం మించిపోలేదు, బాగా ఆలోచించి నిర్ణయించుకో. సార్ మూడోసారి గెలిచారు కదా, మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయబోతున్నారు? వచ్చే ఎలక్షన్లో నాకు సీట్ రావాలి, మళ్ళీ నే ఎమ్మెల్యేనవ్వాలి. అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరుణ్ణి. ఎలక్షన్లైన మరుక్షణం ఆ ఈశ్వర్ని నేనే నా చేతులతో అడ్డంగా నరికేయాలి. అదేరా నాకు నిజమైన గెలుపు. నా నియోజకవర్గ ప్రజలకి నేను ముఖ్యమైన వాగ్దానం చేశాను, వెంటనే దాన్ని నెరవేర్చాలి. రై, ఊరికి బయలుదేరండ్రా. నా వల్ల నీలో మార్పు వస్తుందా రాదు? ఈ సమాజం నీలో మార్పు తెస్తుంది. ఈశ్వర్ ఎక్కడున్నాడు? రాలేదు. నీ మొగుడేడే? ఎన్నికలు అవగానే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో నాకు తెలీదు. చూసి కాస్త మంచి కాయలు ఇవ్వండి. ఏమయ్యా ఈశ్వర్, నువ్వు ఏనాడు ఈ మార్కెట్ లో అడుగు పెట్టిన వాడివి, కొత్తగా అరటికాయలు కొనడానికి వచ్చావు? నమ్మలేకపోతున్నానయ్యా. నీ బోర్డు నమ్మకాన్ని తీసి పక్కన పెట్టు. ఇప్పుడే మా అబ్బాయి మారి నా మాట వింటున్నాడు. నువ్వు వాడిని బాగుపడినిచ్చేలా లేవే. కాసిన పచ్చిమిరపకాయలు ఇవ్వు. ఎక్కడ్రా ఈశ్వర్? తెలీదు. చెప్పరా? నాకు తెలీదు. చెప్తావా లేదా? నిజమే చెప్తున్నా, నాకు తెలీదు. చెప్పేదాకా కొట్టండి. వెళదాం పదా. వెళ్ళండ్రా, వెళ్ళి లోపల ఉన్న వాళ్ళని ఈడ్చుకురండి. నాతో పాటు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందిరా. కోటుగాడిని ఇక్కడికి లాక్కురండి. మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను, ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను. రైట్, వీణ్ణి చంపి పాతేయండి. వాడు ఇంతకు ముందులా లేడండి, వాడు మారాడండి. వాడిని వదిలేయండి, వాడిని వదిలేయండి బాబు, వాడిని వదిలేసేయండి. నా కొడుకు తన్నులు తినేవాడా? వాడు వాళ్ళ చేతుల్లో ఎలా తన్నులు తింటున్నాడో చూడండి. ఇప్పటికైనా నమ్మండి, వాడు మారాడండి, వాడు మారిపోయాడండి. వాడిని వదిలేయండి, వాడిని వదిలేసేయండి, చెప్పండి. అయ్యా, దయించి నా మాట నమ్మండి, వాడు మారాడు. ఇక పొరపాటును కూడా వాడు మీ జోలికి రాడు. నమ్మండి, నన్ను నమ్మండి.
అయ్యో మీకు చేతులు ఎత్తి దండం పెడతాను, వాడిని వదిలేయండి, వదిలేయమని చెప్పండి అయ్యా. ఏయ్, వాణ్ణి ఒక్క వేటుతో వేసేయండి. వాడిని ఏం చేయకండి. ఇంతకు మించి వీణ్ణి కొడితే చచ్చిన పామును కొట్టినట్టే, మనకే అసహ్యం. నీ కొడుకు ప్రాణాలు నీకు భిక్షగా వేసి వెళ్తున్నాను. ఇక మళ్ళీ వాడు నా జోలికొచ్చాడో నీ కొరివి పెట్టడానికి నీకు కొడుకుండడు. ఏం దిగులు పడకండి, త్వరలోనే కోలుకుంటాడు. ఓకే? అలాగే డాక్టర్. ఇప్పుడు తృప్తిగా ఉందా? అడ్డమైన స్వామీజీల దగ్గరికి తీసుకెళ్లి అన్నయ్యకి ఈ పరిస్థితి కలిగించావే. నీకెందుకు మగపిల్లాడు? మాట్లాడకుండా నాలా ఆడపిల్లను కనుండి పోయేది. నిన్ను ఈ గాయం 2 రోజుల్లో తగ్గిపోతుంది, కానీ 20 ఏళ్ల క్రితం నా మనసుకు తగిలిన గాయం ఇప్పుడే ఆరింది. వీడికి వాళ్ళకి మధ్య ఉన్న సమస్య తీరిపోయింది. ఇక నా బిడ్డ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం రాదు. ఆ ఒక్కడి చాలు నేను ప్రశాంతంగా బతకడానికి. నువ్వు నీ ప్రశాంతత, నువ్వు ఇంకెవరి దగ్గర తన్నులు తినాలనుకుంటున్నావో తినే. ఇదంతా నీ తలరాత. స్వామి స్వామి మా ఈశ్వర స్వామి లోన్ ఉన్నాడండి, లోన కుదిలినారంటే చూసి వస్తాను స్వామి. స్వామి 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 శివలింగ స్వామి. స్వామి లోన కుదరటం లేదు స్వామి, ఇంకెన్నాళ్ళని మాతోనే మా ఆయాసంలోనే ఉంటారు స్వామి. కొంచెం ఓపిక పట్టి స్వామి, నాకు సపోర్ట్ గా ఉన్న వాడిని సపోటా పండు పిండినట్టు పిండి పడేశారు. ఎమ్మెల్యేని ఎదిరించి నిలబడే నేను దొరుకుంటే నా పరిస్థితి ఏమైందో కొంచెం ఆలోచించామే. అవును స్వామి, పొంగన కాల్చినట్టు కాకిని కాల్చినట్టు టప్ప టప్ప కాల్ చేస్తారు స్వామి. నువ్వు ఊరుకో స్వామి, నువ్వే కాల్ చేసి ఎలా ఉన్నావా? స్వామి అడు చూడు స్వామి, మీ మడిసి వస్తున్నాడు. ఈశ్వర్ బయలుదేరు, వాళ్ళని ఊరికే వదలకూడదు. చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. దెబ్బ తీస్తేనే మన శక్తి ఏంటో తెలుస్తుంది. పద వెళ్దాం. దెబ్బకి దెబ్బ సమాధానం కాదు. టీచర్ కొట్టారని తిరిగి కొడితే చదువు పోతుంది, రౌడీ కొట్టాడని తిరిగి కొడితే మనశ్శాంతి పోతుంది. మనిషికి ఆస్తిపాస్తుల కంటే మనశ్శాంతే ముఖ్యం. నాకు అమ్మా చెల్లెలు ఉన్నారు, అదేవిధంగా మీకు ఓ కుటుంబం ఉంది. ముందు వాళ్ళ సంగతి చూడండి. స్వామి స్వామి ఏంటి ఈశ్వర్ ఇలా మారిపోయా? అవును, వీడు మారిపోయాడు. మీరు కూడా మారండి, లేదా ఎవరి చేతుల్లో అయినా తన్నులు తిని చావండి. పద ఈశ్వర్. స్వామి దిగులు పడకండి స్వామి, మా అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తాను, జీవితాంతం మాతోనే ఉండిపోండి స్వామి. అమ్మాయి? అవును స్వామి. ఎక్కడుంది స్వామి? ఇదిగో ఇక్కడే ఉంది స్వామి. ఇదే స్వామి మా అమ్మాయి. ఏరా
గుమ్మడికాయకి లంగా వండి వేసినట్టుంది ఇది అమ్మాయి అట్రా పొగడకండి స్వామి సిగ్గేస్తుంది ఆ విభూతి తీసుకుని నాకు పొయ్యండి. వాళ్ళు పుయ్యొచ్చు కానీ నేను పుయ్యకూడదా? ఈవిడ మా అమ్మ, పొయ్యొచ్చు. తను నా చెల్లెలు, పొయ్యొచ్చు. మీరు పూస్తే తప్పు కాదా? ఎరా ఇందులో తప్పే ఉంది. కాబోయే భార్య కాకపోతే ఇంకెవరు పూస్తారు? కాబోయే భార్య ఈశ్వర్లు ఎవరై ఉంటుందా? నువ్వు పెట్టమ్మా. ఆగండి, ఈ ప్రేమ పెళ్లి అంతా 3 నెలల తర్వాతే.